కేటగిరీ లాభం లేదు. త్రైవిద్యులు అనేటటువంటిది అల్పమైనటువంటి లౌకికమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి మనము భగవంతుని యందు భక్తి చేయవలసిన అవసరం లేదు. ఇది కామ్య భక్తి అవుతుంది కాబట్టి ఇది చేయకూడదు. కాబట్టి మనము ఏమి చేసినా భగవంతుని ప్రీత్యర్థం చేయాలి. అయితే మనకు ఒక శాస్త్రము చెబుతూ ఉన్నది, మనము ఎవరికి నమస్కరించినా ఆ నమస్కారము భగవంతునికే చేరుతుంది. రుద్రుల వారికి నమస్కరించినా, గణేశునికి నమస్కరించినా, రాఘవేంద్ర స్వామికి నమస్కరించినా, చివరికి ఒక వ్యక్తికి నమస్కరించిన అది భగవంతునికే చేరుతుంది అనేటటువంటి జ్ఞానము మనకు ఉండాలి. ఎందుకు? అందరిలో భగవంతుడు ఉన్నాడు. నేను నీకు నమస్కారం చేయటం లేదు, నీలో ఉన్నటువంటి భగవంతునికి నమస్కారం చేస్తున్నాను అనేటటువంటి ప్రజ్ఞ మనకు సర్వకాల సర్వావస్థల యందు ఉండాలి. ఎందుకంటే ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరః సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుండి పడినటువంటి వర్షపు నీరు నదులలో పడి ప్రవహించి చివరికి సాగరాన్ని అన్నీ ఎలా చేరుతాయో, మనము ఏ దేవతకు నమస్కరించినా సర్వదేవ నమస్కారః, ఏ దేవతకు మనము నమస్కరించినా ఆ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి, సర్వోత్తముడైనటువంటి కేశవునికే చేరుతుంది. రుద్రునికి నమస్కరిస్తే రుద్రాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత సంకర్షణ రూపి భగవంతునికి చేరుతుంది. రాఘవేంద్ర స్వాముల వారికి నమస్కరిస్తే రాఘవేంద్ర తీర్థగురు అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత సీతాపతి శ్రీరామచంద్రునికి చేరుతుంది. ఈ తత్వము ప్రాపర్ ఛానల్గా చేయాలి. ఈ తత్వము మనకు ఒక మధ్వ సిద్ధాంతం మాత్రమే చెబుతుంది, వేరే ఏది చెప్పదు. కాబట్టి మీరు ఏ పని చేసినా, ఏ దేవతకు నమస్కరించినా ఆ అంతర్యామి భగవంతునికి చెయ్యండి. అనుసంధానం అలా ఉన్నప్పుడే అది సరి అయినటువంటి నమస్కారం అవుతుంది. ఉదాహరణకు పెళ్ళి యందు కాబోయే అల్లుడికి తండ్రి వయస్సున్నటువంటి మామగారు ఆ వరుని పాదాలను తట్టలో పెట్టి నీటితో పాదాలు కడిగి ఆ పాదోదకాన్ని, అల్లుడి పాదోదకాన్ని నెత్తి మీద వేసుకుంటాడు. ఎందుకండి వేసుకోవాలి? ఏం కూతురుని ఇస్తే వీడికి అంత పని ఎందుకు చేయాలి? అంటే తండ్రి వయస్సున్నది, కొడుకు వయస్సున్నటువంటి అల్లుడికి పాదం కడిగి నెత్తి మీద ఎందుకు వేసుకుంటున్నాడు అంటే, పెళ్లి కార్యక్రమం అనేటటువంటిది కేవలము మనము సాంసారిక జీవనాన్ని సాగించడానికి ఇచ్చేటటువంటి లైసెన్స్ కాదు, పర్మిషన్ కాదు. అక్కడ వధూవరుల పెళ్లి అంటే లక్ష్మీనారాయణుల వివాహము. వధువునందు లక్ష్మీదేవి సన్నిధానం ఉంటుంది, వరుని యందు నారాయణుని సన్నిధానం ఉంటుంది. ఆ లక్ష్మీనారాయణుల వివాహమును నేను చేస్తున్నాను అనేటటువంటి జ్ఞానానుసంధానముతో వధువు తల్లిదండ్రులు, వరుడు తల్లిదండ్రులు చెయ్యాలి. ఆ తండ్రి, ఆ మామగారు అల్లుడి పాదాలను కడిగేటప్పుడు నేను అల్లుడి పాదాలను కడగటం లేదు, అల్లుడి యందున్నటువంటి సన్నిధానం ఉన్నటువంటి నారాయణుని పాదములను కడుగుతున్నాను అని అనుసంధానం చేసుకొని అది నారాయణుని పాదోదకమని చెప్పి తల మీద వేసుకోవాలి. అలాగే వరుడు కూడా మా మామగారు బాగా కాళ్ళు కడుగుతున్నాడు, కడగని ఇంకా బాగా కడుగు, అక్కడ కడుగు, ఇక్కడ కడుగు అని కాళ్ళు చాపి కడిగించుకుంటే వానంత అవివేకి, నీచుడు ప్రపంచంలో ఉండడు. వాడు కూడా నా పాదాలను కడగటం లేదు, నాలో ఉన్నటువంటి నారాయణుని పాదాలను కడుగుతున్నాడని వాడు అనుసంధానముతో కడిగించుకోవాలి. ఎందుకు చెబుతున్నాను? ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరః సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. అల్లుడు అక్కడ ఒక అధిష్టానం అంతే, అక్కడ లక్ష్మీనారాయణుల వివాహం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క కర్మయందు మనం ఈ అనుసంధానముతో చేయాలి అని చెబుతూ ఉన్నారు. ఇక 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యత్ కర్తారమవ్యయం అని
చెబుతూ ఉన్నాడు. ఈ బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, చాతుర్వర్ణాలు ఉన్నాయి కదా, ఇవి నేను సృష్టించాను, నా చేతనే సృష్టింపబడ్డాయి. ఎలాగా? గుణకర్మ విభాగశః. ఆ జీవుల గుణము, వారు చేసేటటువంటి కర్మలను అనుసరించి ఈ చాతుర్వర్ణ్యములు నా చేత సృష్టింపబడ్డాయి. వీటన్నింటి సృష్టికర్త నేను తప్ప ఇంకొక సృష్టికర్త లేడు. ఈ జీవులలో ఉండేటటువంటి కర్మలోపము, మనం చేసేటప్పుడు, కర్మలు చేసేటప్పుడు లోపాలు చాలా ఉంటాయి. ఆ కర్మలోపము, జీవులలో ఉన్నటువంటి కర్మలోపము, ఆ కర్మలోపమునకు కారణమైనటువంటి కర్తృత్వం. నేను కర్తృవు, ఈ పని చేస్తున్నా. అయితే ఆ కర్మ లోపం జరుగుతూ ఉన్నది. ఆ లోపం జరుగుతూ ఉన్నది అంటే ఆ కర్మను చేసేటటువంటి కర్తృవునందు లోపం ఉన్నది. కాబట్టి ఆ కర్తృత్వము కూడా నాలో లేదు. నేనే ఇవన్నీ చేస్తూ ఉన్నా, ఆ కర్తృత్వం అనేటటువంటిది నా యందు లేదు. హే అర్జున, నన్ను నీవు నాశరహితుడవని తెలుసుకో. అంటే నేను నాశము లేనటువంటి వాడిని, శాశ్వతుణ్ణి అని తెలుసుకోమని అర్జునుడు చెబుతున్నాడు. కృష్ణుడు అర్జునునికి చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చాతుర్వర్ణ్యం మయా సృష్టం, 4 వర్ణములు నా చేత సృష్టింపబడ్డాయి. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అని సృష్టించబడ్డాయి అని అంటే ఏమి? జాతి చేత, పుట్టడం చేత మాత్రమే ఇక్కడ వర్ణముల అంటే భగవంతుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. నేను మీ పుట్టుక చేత బ్రాహ్మణుడు, శూద్రుడు, వైశ్యుడుని కాదు, వారి వారి స్వభావ గుణములు, వారి వారి కర్మలకు అనుగుణంగా నేను ఈ 4 వర్ణాలను సృష్టించాను. ఇక్కడ మనలో సాత్విక, రాజస, తామస జీవరాశులు ఉన్నారు. ఈ ఒక్క చాతుర్వర్ణ్యం మయా సృష్టం అనేటటువంటి దాన్ని ముందు వెనక ఏమీ తీసుకోకుండా తమకు ఎంత కావాలో అంత అవకాశవాదం తీసుకుంటూ నిందించడం, అంతా ఈ కుల వ్యవస్థ అంతా మీరు చేసుకున్నది, భగవంతు అది ఇది లేనిపోని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడా భగవంతుడు పుట్టుకతో వీడు బ్రాహ్మణుడు, పుట్టుకతో వీడు శూద్రుడు, క్షత్రియుడు ఎక్కడా చెప్పలేదు భగవంతుడు. ఈ 4 వర్ణాలను వారి స్వభావ గుణానికి అనుగుణంగా సాత్విక, రాజస, తామస జీవరాశులు ఉన్నారు. ఈ సాత్విక, రాజస జీవరాశుల వారి స్వభావము, సాత్విక గుణం వారి స్వభావము, రాజస గుణం స్వభావము, వారి స్వభావ గుణానికి అనుగుణంగా నేను సృష్టిస్తున్నానంతే. బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు అని. సరే, ఇది పెద్ద విషయం, వదిలేద్దాం. మనమే చెప్తుంటాం, వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, పర్వాలేదు, వీడు అటు ఇటు ఉంటాడు. మనం చెప్తాం, అదే వాడు చెడ్డవాడు, మన జోలికి పోవద్దు అని చెప్తాం. మనం ఎందుకు? వాడేమో చూస్తూనే చెడ్డవాడు అని చెప్తామా? లేదు. చెడ్డవాడు కూడా బాగా అందంగా బాగుంటాడు, డీసెంట్గా జెంట్ల్మెన్ లాగా ఉంటాడు. దగ్గరికి పోతే కానీ తెలియదు వానికి. అక్కడ ఎందుకు వాడు చెడ్డవాడు మంచివాడు అని చెప్తున్నా అంటే వాని గుణాన్ని చూసాం మనం, వాని స్వభావాన్ని చూసాం. స్వభావాన్ని బట్టి చెడు మంచిని చెబుతున్నాం, చెడ్డవాడు మంచివాడని. అలాగే ఇక్కడ సాత్వికులు, రాజసులు, తామసులు, వారి సాత్విక గుణము కలిగినటువంటి వారు, సాత్విక గుణము ఎక్కువ ఉంటే వాడు బ్రాహ్మణుడు. అదే ఇక్కడ చెప్తున్న దాని ప్రపోర్షన్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ రజోగుణము కంటే మనమందరూ త్రిగుణము కలిగినటువంటి వారే. మనమందరూ సత్వరజస్తమో గుణములు కలిగిన, మనందరిలో సత్వరజస్తమో గుణములే ఉన్నాయి. అయితే ఏది ఎక్కువ ఉంటే దానిని సాత్వికులు అని అంటారు. అందరికీ కోపం ఉంటుంది. అందరికీ కోపం ఉన్న ఒక్కడిని వీడు చాలా కోపిష్టి అంటారు. ఎందుకు? మనలో కోపం లేదా? అయితే వాళ్ళ కోపం ఎక్కువ ఉంది కాబట్టి వాడిని కోపిష్టి అంటారు. ఒకడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. వీడు ఎప్పుడు నవ్వుతుంటాడండి అంటే ఎందుకు? వాడు ఏ పని ఎక్కువ చేస్తే దాన్ని మనం చెప్తున్నాం. ఈ వస్త్రంలో ఎన్ని రంగులు ఉన్నాయి? తెలుపు ఉన్నది, పసుపు ఉన్నది, ఆకుపచ్చ ఉన్నది, మెరూన్ కలర్ ఉన్నది. అయితే దీన్ని ఏమనంటున్నాను? తెల్లటి పంచ అని చెబుతూ ఉన్నాం. ఎందుకు? తెలుపు ఎక్కువగా ఉంది కాబట్టి మిగిలిన రంగులన్నీ
నెగ్లిజిబుల్గా ఉన్నాయి, తక్కువ ఉన్నది కాబట్టి తెలుపు అని చెప్తూ ఉన్నాం. అలాగే మనమందరూ త్రిగుణస్థులం. ఏ గుణము ఎక్కువ ఉంటే వాణ్ణి సాత్వికుడు అని అంటారు. రజోగుణము కంటే ఎక్కువగా సాత్విక గుణము కలిగినటువంటి వాళ్ళు గుణకర్మ విభాగశ, సాత్విక గుణము కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. రజోగుణము కంటే కొంత ఎక్కువగా సత్వగుణము కలిగినటువంటి వాడు, సాత్విక గుణము కలిగినటువంటి వాడు క్షత్రియుడు. తమోగుణము కంటే ఎక్కువగా సత్వరజోగుణములు సమానంగా కలిగినటువంటి వాడు వైశ్యుడు. రజోగుణము కంటే ఎక్కువగా తమోగుణము కలిగినటువంటి వాడు, తమోగుణము కంటే ఎక్కువగా సత్వగుణము కలిగినటువంటి వాడు శూద్రుడు. అంటే ఇక్కడ పుట్టుకతో ఏమొచ్చింది? వర్ణ వ్యవస్థ. వాని గుణమును అనుసరించి అదిగే గుణకర్మ విభాగశ. ఇక కర్మలు మనం చేసేటటువంటి పనులను బట్టి మనము ఉంటాయి. మనకు వంట చేసేవాడిని వంటవాడు అంటారు, పూజ చేసేటటువంటి వాడిని పూజారి అని అంటారు. కాబట్టి ఇక్కడ వాడు చేసేటటువంటి కర్మను బట్టి వంటవాడు పూజారి అంటున్నారే కానీ ఇది మనం లౌకికంగా అయితే జీవుడు వాని కర్మ ఎక్కడ ఉంటుంది? కర్మ అంటే ఏదో ఒకటి ఫస్ట్ కర్మ బిగినింగ్ ఉండాలి కదా. అంటే జీవుడు భగవంతుడు కర్మ అనాదిగా ఉంటుంది. అనాది అంటే ఆది లేనటువంటిది. ప్రతి ఒక్క జీవునికి వానిదే అయినటువంటి అనాది కర్మ ఒకటి ఉంటుంది. ఆ కర్మకు అనుగుణంగా ఆ కర్మ స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. మంచివాడు మంచి కర్మలను చేస్తాడు, చెడ్డవాడు చెడు కర్మలనే చేస్తాడు. కాబట్టి ఆ అనాదిగా ఉన్నటువంటి ఆ జీవుని కర్మకు అనుగుణంగా గుణకర్మ విభాగశ, ఆ జీవుని అనాది కర్మకు అనుగుణంగా ఆ జీవుని గుణానికి అనుగుణంగా నేను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనేటటువంటి చాతుర్వర్ణములను నేను సృష్టించినాను అన్నప్పుడు ఇక్కడ పుట్టుకతో బ్రాహ్మణుడు వైశ్యుడిని ఎక్కడ ఉంటూ ఉన్నది? అయితే ఇప్పుడు బ్రాహ్మణ కులము, వైశ్య కులము, క్షత్రియ కులము అని చెబుతున్నాం కదా. అంటే అది అంత లోతుగా ఇప్పుడు మనకు అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు గుణకర్మలను బట్టి విభాగం చేసుకునేటటువంటి జ్ఞానము, బుద్ధి, వివేకము, సంస్కారము, సౌహార్ద్రత ఏది మనలో లేదు. కాబట్టి చివరికి కలియుగంలో ఏమైపోయింది? పుట్టుకతోనే వీడు బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు, శూద్రుడు అని చెబుతూ ఉన్నాం. బ్రాహ్మణుడుగా పుట్టినంత మాత్రంలో బ్రాహ్మణులలో ఎవరు చెడ్డవాళ్ళు లేరా? దుర్మార్గులు లేరా? చాలామంది ఉన్నారు కదా. బ్రాహ్మణుడుగా పుట్టినంత మాత్రాన చేయరానటువంటి పాపములు చేసి చెడిపోయినటువంటి బ్రాహ్మణులు లేరా? బ్రాహ్మణులు ఉన్నారు. వేరే కులంలో పుట్టినటువంటి వాళ్ళు మంచివారు లేదా? వీనికంటే ఉత్తములుగా ఉంటూ ఉన్నారు. ఎవడైతే బ్రాహ్మణుడుగా పుట్టి వాడు బ్రాహ్మణ్యాన్ని వదిలి బ్రాహ్మణ కర్మలు మానేసి దానికి తద్విరుద్ధంగా స్వధర్మమైనటువంటి బ్రాహ్మణ్యాన్ని వదిలివేసి పరధర్మమైనటువంటి పరధర్మాలను వాటిని ఆచరిస్తే వానికంటే వేరే కులంలో పుట్టినటువంటి వాడు సత్కర్మలను ఆచరిస్తూ సజ్జనుడుగా ఉంటే వాడే మంచివాడు, వాడే ఎక్కువ, ఈ బ్రాహ్మణుడు తక్కువ. ఇక్కడ కులముతో పుట్టుకతో ఎక్కడ వర్ణ వ్యవస్థ ఉంటూ ఉన్నది? అయితే ఇది అనాదిగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ. దీనిలో మనము మన స్వార్థానికి, మన అహంకారాలకు, ఈగోలకు తావిచ్చి కేవలం ఇప్పుడు ఎక్కడ మనం పుట్టుకతోనో ఈ వర్ణ వ్యవస్థను పెట్టుకొని దీని మీద మనం కుల రాజకీయాలు చేస్తూ మన స్వార్థానికి వాడుకుంటూ వ్యవస్థను, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాము. మనం చేసేటటువంటి అనైతికమైనటువంటి, అధర్మమైనటువంటి, అన్యాయమైనటువంటి వాదనకు ఈ భగవద్గీతలోని శ్లోకాలను మనకు అనుకూలంగా పూర్వాపరాలన్నీ విడగొట్టి మనకెంత కావాలో అంత వాక్యాలను ఉదహరిస్తూ ఇప్పుడు కొట్లాడుకొని చస్తూ ఉన్నాము. గీతను మనం సరిగా అర్థం చేసుకోలేదు. లోపము మనలో ఉన్నది.
భగవద్గీతలో లేదు. భగవంతుడు నిష్పక్షపాతంగా స్పష్టంగా చెప్పాడు. ఉన్నది భగవంతుడు చెప్పినటువంటిది సత్యము. ఆ సత్యాన్ని మనము అర్థం చేసుకోలేక సత్యాన్ని అసత్యంగా చిత్రీకరించి మన స్వార్థం కొరకు భగవద్గీతను, వేదాలను, భారతాన్ని, పురాణాలను మనకు అనుకూలంగా చెప్పుకొని మనము మన ధర్మాన్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నాము, వ్యవస్థను పాడు చేస్తూ ఉన్నాము. దానికి మనమే కారకులము. కాబట్టి ఇది ధర్మము, ఇది చాతుర్వర్ణము. కాబట్టి దీనిని మనం మనసులో ఉంచుకొని ఉంటే ఎవరు ఎవరిని ఏమీ అవమానించడానికి అవకాశమే ఉండదు. నేను బ్రాహ్మణుణ్ణి, గొప్పవాణ్ణి, నీవు నన్ను తాకవద్దు, నేను నిన్ను తాకకూడదు అనేటటువంటి ప్రశ్నే రాదు. ఎందుకు? అపరిపక్వమైనటువంటి, సరిగా జ్ఞానం లేనటువంటి, మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చేసేటటువంటి వాదనలు, దాని చేత వాళ్ళు భ్రష్టైపోయి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇక్కడ నేను కొద్దిగా బాధతో చెబుతూ ఉన్నాను. ఊరికే బ్రాహ్మణులను తిట్టడము, మనం వేరే వాళ్ళను తిట్టడము, ఇవన్నీ కూడా అవివేకముతో సరిగా భగవద్గీతను, భారత పురాణాదులను అర్థం చేసుకోకుండా మన అజ్ఞానముతో వాటికి దోషాన్ని అంటగడుతూ ఉన్నాము. మనలో దోషం ఉన్నది, కానీ మన ధర్మములో, సనాతన ధర్మంలో ఎక్కడా దోషము లేదు, లోపము లేదు, అంతా మనలోనే ఉంటూ ఉన్నది అని చెబుతూ ఇక మనకు గీతా సారోద్ధారంలో ఈ అధ్యాయము నుండి మనకు విష్ణుతీర్థుల వారు స్వీకరించారు, దీనిని తీసుకున్నారన్నమాట. ఏ శ్లోకము అంటే, కర్మణ్యకర్మయ పశ్యేదకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృష్ణ కర్మకృతు. ఈ శ్లోకాన్ని ఈ అధ్యాయం నుండి మనకు విష్ణుతీర్థుల వారు తీసుకున్నారు. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటి అని అంటే, కర్మను ఆచరించేటప్పుడు నేను స్వతంత్రంగా ఈ కర్మాన్ని ఆచరించటం లేదు. ఎందుకంటే నేను స్వతంత్రుడను కాదు. కాబట్టి స్వప్న సుషుప్తి మొదలైనటువంటి అవస్థలన్నింటినీ, అంటే జాగృతావస్థ, స్వప్నావస్థ, తైజసావస్థ, ఈ 3 అవస్థలందు కూడా భగవంతుడే సృష్ట్యాది అన్ని కార్యాలను భగవంతుడే చేస్తూ ఉన్నాడు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే మనుష్యులందు జ్ఞాని, వాడే జ్ఞాన సాధన ఉన్నవాడు, వాడే కర్మలను పూర్ణంగా లోపం లేకుండా చేసినటువంటి వాడు. ఎందుకంటే వాడు కర్మఫలమైనటువంటి జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందుతాడు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఎంత సూక్ష్మంగా చెబుతున్నారు అని అంటే, ఒక కర్మ చేస్తూ ఉన్నప్పుడు మనకు ఎంత లేదన్నా నేను చేస్తున్నాను అనేటటువంటి ఆ భావన ఉంటూ, ఎందుకంటే ప్రకృతి నైజం అది. మనము ప్రకృతి సంబంధీకులము కాబట్టి, ప్రకృతి సంబంధము కలిగినటువంటి వాళ్ళము కాబట్టి, ఎంత వద్దన్నా నేను అనేటటువంటి అహంకారం మనలో తప్పకుండా ఉంటుంది. అందుకే పూజంతా చేసిన తర్వాత నాహంకర్త హరికర్త కర్మచాకిలం తథాపి మత్కృతా పూజ తత్ప్రసాదేన అన్యత. అయా నేను కర్తను కాదు, హరియే కర్త. నేను ఇంతవరకు చేసినటువంటి పూజ నేను చేయలేదు, భగవంతుడే నా చేత చేయించాడని మంత్రాన్ని చెబుతాం. అయితే పూజ అయి బయటికి వచ్చిన తర్వాత బాగా చేశానా నేను పూజ, ఎన్ని గంటలు చేశాను తెలుసా, బాగుందా నా పూజ అని అడుగుతాం. మంత్రము మంత్రంగా ఉంటూ ఉన్నది, కానీ దాని అర్థం తెలుసుకొని జ్ఞానానుసంధానం లేవటం లేదు. ఇది చాలా కష్టం, సాధనతో వస్తుంది, అంత సులభంగా రాదు. అయితే మనము ఆ సాధన చేయాలి అంటే, నేను ఆ జాగృతావస్థలో మనం చేస్తున్నామనేటటువంటి అహంకారం మనకు ఉంటుంది. అహంకారాన్ని వదిలివేయాలి.
నేను చెయ్యటం లేదు, భగవంతుడు చేస్తున్నాడు. ఎందుకు? నాలో భగవంతుడు ఉన్నాడు బింబరూపిగా, వాడొక్కడే స్వతంత్రుడు, నేను అస్వతంత్రుణ్ణి. నేను అస్వతంత్రుణ్ణి కాబట్టి ఏ పని చెయ్యలేను. వాడు నాలో ఉండి చేయిస్తే చెయ్యగలను అనేటటువంటి జ్ఞానము, ఈ భావన సర్వకాల సర్వావస్థల యందు సదా మనలో ఉంటేనే ఆ భావన వస్తుంది. ఆ భావన రావాలి అంటే అంత సులభంగా రాదు. మనము చదివి దాన్ని మననం చేసుకుంటూ వస్తే క్రమేణా అభ్యాస సాధనమున పనులు సమకూరు ధరలోన అని నిదానంగా, అలాగా జాగ్రత్తావస్థలో చేయాలి. ఇంకా స్వప్నావస్థ, స్వప్నంలో మనం కలలు కంటూ ఉన్నాము. కలలు మనకు మంచి కలలే, ఎవరైనా మంచి కలలు రావాలని కోరతాడు, ఎవడు చెడు కలలు రావాలని కోరడు. అయితే చెడు కలలే వస్తూ ఉంటాయి. యాక్సిడెంట్ అయినట్టు, కాలు ఇరిగిపోయినట్టు, కాళ్ళు చేతులు పోయినట్టు, ఆ దెబ్బకు లేచి కూర్చుంటాం, కాళ్ళు చేతులు చూసుకుంటాం. మనం అంత తీవ్రంగా స్వప్నం కలుగుతుంది. అది స్వప్నం మనం చేయటం లేదు. అక్కడ మాత్రం నేను అని అనుకోము, ఎందుకంటే మనం చేయటం లేదు కాబట్టి. తరువాత ఆ స్వప్నంలో కూడా తైజసనామక భగవంతుడు చేయిస్తూ ఉన్నాడు. సుషుప్తి, మంచి నిద్రపోతూ ఉన్నాం. నిద్రపోతూ ఉంటే మనమే నిజంగా నిద్రపోవటానికి స్వతంత్రం ఉంటే బాగా నిద్రపోతాం, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాం. అయితే పురాణంలో కూర్చుంటే నిద్ర వస్తుంది, రాత్రి మంచి సోఫా బెడ్ మీద పడుకుంటే నిద్ర రాదు. నిద్రపోవడంలో కూడా మనకు స్వాతంత్ర్యం లేదు. నిద్ర మాత్రం వేసుకున్నా నిద్ర రాదు. పురాణంలో కూర్చుంటే ఏమీ లేకపోయినా నిద్ర వస్తుంది. అంటే నిద్రపోవడంలో కూడా స్వాతంత్రం లేదు. అది సుషుప్తి అవస్థ. అప్పుడు ప్రాజ్ఞనామక భగవంతుడు చేస్తూ ఉన్నాడు అని మన అన్ని అవస్థలయందు, సర్వకాల సర్వావస్థలయందు భగవంతుడే పనిచేసేటటువంటి వాడు, చేయించేటటువంటి వాడు, నేను చెయ్యటం లేదు అనేటటువంటి ఈ జ్ఞానము ఎవరికైతే ఉంటుందో వాడే జ్ఞాని. మిగిలిన వాళ్ళందరూ అజ్ఞానులే. కాబట్టి ఎవరికి వారు జ్ఞానులమా అజ్ఞానులమా అని మనలను మనమే నిర్ణయించుకోవాలి. తరువాత వాడే జ్ఞాన సాధనము. ఇదే జ్ఞానానికి జ్ఞానము సాధనము ఇది. కాబట్టి ఎవడైతే ఈ విధంగా కర్మను చేస్తాడో ఆ కర్మ అప్పుడు పూర్ణత, పరిపూర్ణత వస్తుందట. ఏ కర్మ చేయాలన్నా పూర్ణత్వం ఉండాలి, ఉండకూడదు, అపూర్ణత ఉండకూడదు. ఆ కర్మ పూర్ణత్వం రావాలి అంటే కర్మకు ఈ విధంగా చెయ్యాలి. అప్పుడు వాడు ఆ జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చి ఆ జ్ఞానము చేత జ్ఞానేనైవ పరంపదం ఆ మోక్షము కూడా వస్తుంది అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇక్కడ కర్మ రాఘవేంద్ర స్వాముల వారు సుందరంగా వర్ణిస్తూ ఉన్నారు. కర్మలు 3 రకాలట. కర్మ, అకర్మ, వికర్మ. కర్మ, అకర్మ, వికర్మ. ఇదేమిటి, అన్ని కర్మలే కదా, ఆ వి 2 అక్షరాలు చేరిస్తే వ్యత్యాసం అయిపోతూ ఉన్నది కట అంటే, కర్మ ఇప్పుడు చెప్పినట్లుగా అనుసంధానపూర్వకంగా చేసేటటువంటిది కర్మ. అకర్మ అనుసంధానం లేకుండా చేసేటటువంటిది అకర్మ. ఇప్పుడు నేను ప్రవచనం చేస్తున్నాను అనుకొని చెప్పడం అకర్మ. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట అనేటటువంటి భావనతో చెప్తే ప్రవచన కర్మ. నేను చెప్తున్నాను ఆ అనుసంధానం లేకుండా చేస్తే అకర్మ, కర్మ కాదు. వికర్మ, కర్మ. అది కర్మ కాదు, కర్మ నేను చేస్తున్నానని అనుకుంటే. వికర్మ, నిషిద్ధమైనటువంటి కర్మ చేయటమే వికర్మ. ప్రకృతి వికృతి అని నిషిద్ధ కర్మ చేయటం వికర్మ. ఇది రాఘవేంద్ర స్వాముల వారు కర్మాన్ని ఈ విధంగా విభజించి చెప్తున్నారు. కర్మ, అకర్మ, వికర్మ అని చెప్తూ ఉన్నారు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మయందు, కర్మఫలమునందు ఆశను వదిలివేసేటటువంటి వాడు, ఆశ ఉండకూడదు, నిత్యతృప్తుడుగా ఉండాలి.
అంటే కర్మయందు కర్మ ఫలమునందు ఆశను వదిలివేసి నిత్యతృప్తుడైనటువంటి వాడు భగవంతుడు, తనకు భగవంతుడు తప్ప వేరే వాడు ఎవడు నాకు ఆశ్రయుడు కాడు. అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటటువంటి, అంటే అటువంటి వాడు బింబరూపి భగవంతుడు నాకు, అటువంటి బింబరూపి భగవంతునికి నేను ప్రతిబింబము అని తెలిసినటువంటి వాడు, అటువంటి జ్ఞానముతో కర్మాచరణయందు ఎవడైతే కర్మాచరణను చేస్తాడో వాడు ఏ కర్మను చెయ్యనటువంటి వాడు అవుతాడట. ఇదేమిటండి కర్మ చేస్తూ కర్మ చేయకుండా ఉండడం అంటే ఏమిటి? మీరు ఏదో అన్ని విరుద్ధంగా మాట్లాడతారు కదా, స్వవచోఘాతంగా మాట్లాడతారు కదా. కర్మ చేయమంటూ ఉన్నారు, కర్మ చేస్తూ ఉన్నాడు. కర్మ చేస్తూ ఉన్నటువంటి వాడిని కర్మ చెయ్యనటువంటి వాడవుతాడు కదా. అంటే కర్మ లేపము నీకు రాదు. నీవు నేను చేయటం లేదు, నేను అస్వతంత్రుణ్ణి, నా హృదయ కమలములో ఉన్నటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి బింబరూపి భగవంతుడు ఈ పని చేయిస్తూ ఉన్నాడు నా చేత అన్నప్పుడు ఆ కర్మలేపం మనకు అంటదు. ఆ కర్మ వలన వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, పాపపుణ్యాలు మనకు ఏవి అంటవు. వాడు భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి ఆ అనుసంధానముతో చెయ్యాలి. నేను చేసినాను అంటే మనకు దుఃఖం. చెప్పాం కదా, వంట చేసి వడ్డించినప్పుడు వాడు వంటవాడు అక్కడ నిలబడుతూ ఉంటాడు. సరే వంటవాని వరకు ఎందుకు, ఇంట్లోనే భార్య బాగా అన్నీ వండి వడ్డిస్తుంది, ఈయన తింటూ ఉంటాడు, ఏమి పలకడు, బాగా మెక్కేస్తూ ఉంటాడు. ఈమెకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, ఇది బాగుంది అది బాగుంది చెప్తాడేమో అని చాలా కష్టపడి చేస్తుంటుంది. వీడేమీ చెప్పడు. ఏం చెప్పకూడదా, ఏం నీ నోరు పడిపోయిందని తిడుతుంది కోపంతో. ఎందుకు అంటే భర్త బాగుంది చెప్పాలి, తన్ను మెచ్చుకోవాలి అని ఈమె కోరిక. అది లేకుండా పెడితే తింటే తిను, పడితే నీ కర్మ అని వదిలేస్తుంది. ఎందుకు, అక్కడ ఆ వాడు భర్త మెచ్చుకోవాలి అనేటటువంటి ఏ ఆశ లేదు కాబట్టి అప్పుడు నేను చేయటం లేదు, అప్పుడు నేను చేస్తున్నాననేటటువంటి ఆ భావన వస్తేనే సమస్య. మనం చేయటం లేదు, నిజంగా మనం చేయటం లేదు. మనలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడు వాడు మన చేత ఏ కాలంలో ఏ పని చేయించాలో ఆ పని చేయిస్తూ ఉన్నాడు. ఒక్కోమారు మనం వంట చేయాలన్నా ఇంట్లో వంట చేయడానికి కుదరదు, ఏదో అడ్డంకులు వస్తాయి, వంట చేయడమే కాదు. కాబట్టి ఈ భావనతో మనము చెయ్యాలి. చేసినప్పుడు మాత్రమే మనకు దుఃఖము కష్టము అనేటటువంటిది, అంటే వాడు కర్మ చెయ్యని వాడుగా అవుతాడు. కర్మ చెయ్యని వాడు ఎంత సుఖంగా హ్యాపీగా ఉంటాడో కర్మ చేసినా కూడా వాడు అంతగా హ్యాపీగానే ఉంటాడు. కొంతమంది వంటవాళ్ళు ఉంటారు, వండి ఆడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. మీ కర్మ తింటే తినండి, వదిలితే వదలండి. అది రుచిగా ఉన్నా రుచి లేకపోయినా వాడేమి తలకెక్కించుకు, ఎందుకు నా పని అయిపోయింది, మీ ఇష్టం తింటే తినండి, రుచిగా ఉన్నా రుచిగా అంటే వాడు తినడు కాబట్టి ఎలాగున్నా వాని కర్మ. కాబట్టి అలా నిర్మమకారంగా ఉండాలి అని చెబుతూ ఉన్నారు. ఇక సుఖంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్తున్నారు. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. భగవంతుడు మనకి ఏమి ఇవ్వాలో ఇస్తూ ఉన్నాడు. వానికి తెలుసు ఎవరికి ఎంత ఇవ్వాలి అని. ఎందుకు, ఈ జగత్తు యొక్క సృష్టి చేస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. జగత్తును సృష్టించి పోషించేటటువంటి వానికి ఎవనికి ఎంత ఇవ్వాలనేటటువంటి తెలియదా, తెలుసు, మనకిస్తూ ఉన్నాడు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించడం అనేటటువంటిది సజ్జనుని లక్షణం. ఎంత వందిద్దల్లా బరలి గోవిందన దయ వందిరలి. కాబట్టి మనకు ఎంత ఇచ్చినాడో దానితో తృప్తిగా జీవించినప్పుడు వాడు సంతోషంగా ఉంటాడు. తృప్తి లేనప్పుడు నీకు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినా ఏమి నాకేదో క్రింద గుచ్చుకుంటూ ఉన్నది అంటాడు. బంగారు సింహాసనం మీద కూర్చో, తృప్తి లేనివాడు. తృప్తి ఉన్నవాడు హాయిగా కటిక నేల మీదైనా
ఇదే నాకు హంసతూలికా తల్పం అని అంటాడు. కాబట్టి యదృచ్ఛా లాభ సంతుష్టి, భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉంటే మన జీవితం సంతోషంగా సుఖంగా ఉంటుంది. ద్వంద్వాతీతో విమత్సర, ద్వంద్వాతీతం అంటే